భగవద్గీత అధ్యాయం 2 శ్లోకాలు 42-43. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపర జన్మ కర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఒకసారి శ్లోకాన్ని గమనించండి. ప్రతి ఒక్క పదం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యామిమాం ఈ అన్ని, పుష్పితాం అలంకృతమైన, వాచం వాక్కులు, ప్రవదంతి పలుకుతారు, అవిపశ్చితః అల్పజ్ఞానం కలిగిన జనులు, వేదవాదరతాః వేదాలను అనుసరించవలసిన వారు, పార్థ ఓ పృథాకుమార, అన్యత్ వేరొకటి, నా అస్తి లేదు, ఇతి అని వాదినః అంటారు, కామ ఆత్మానః ఇంద్రియ భోగాన్ని కోరుతూ, స్వర్గపరాః స్వర్గలోకాలను పొందగోరుతూ, జన్మ కర్మ ఫలప్రదాం ఉత్తమ జన్మము ఇతర సకామ ఫలమిచ్చినట్టి, క్రియా విశేష ఆడంబరమైన కార్యక్రమాలు, బహుళాం నానా రకాలైన, భోగ ఇంద్రియ భోగములో, ఐశ్వర్య ఐశ్వర్యమును, గతిం పురోగతి, ప్రతి వైపుకు. భావం: అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొకటి లేదని అంటారు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సాధారణంగా మనుషులు అల్పజ్ఞానాన్ని కలిగి ఉంటారు. స్వర్గలోక ప్రాప్తిని పొందడం, ఉత్తమ జన్మను పొందడం, ఇంకా అధికారం కలిగి ఉండడం, ఇటువంటివన్నీ జరగడానికి వేదాల్లో చెప్పబడిన యజ్ఞాలు చేయడం, అనేక రకాలైన కర్మలను చేయడం ద్వారా ఇవన్నీ జరుగుతాయన్న మాటలకే ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇంద్రియ భోగం, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కోరుతూ దీనికి మించింది ఇంకోటి లేదు అనుకుంటారు. వేదాల యొక్క పూర్తి సారాంశం ఇదే అనుకుంటారు. తర్వాతి శ్లోకం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే నా ఛానల్లో వీడియోస్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.